ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా అసలు వాస్తు దోషము అనేటువంటిది ఉంటుందా? వాస్తు అనేటువంటిది పట్టించుకుంటే మనకి ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పట్టించుకోకపోతే ఉండేటువంటి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. సహజంగా వాస్తు అంటే ఏమిటి? వాస్తువు గృహానికి సంబంధించినటువంటి శాస్త్రం. మనకి ఏ విధంగా అయితే ముహూర్తం అనేటువంటిది ఇలా పంచాంగం చూసి నిర్ధారిస్తున్నాము, అంటే తిథివార నక్షత్ర యోగకరణాన్ని చూసుకుంటున్నాము. అదేవిధంగా వాస్తు అంటే ఏంటి? పేరుని బట్టి, నక్షత్రాన్ని బట్టి, ఆ యొక్క రాశిని బట్టి ఏ దిక్కు కలిసి వస్తుంది, తర్వాత గృహం కట్టినప్పుడు ఏ విధమైనటువంటి గణితం తీసుకొని ఆ యొక్క ఇల్లు అనేటువంటిది నిర్మాణం చేశాము, ఏ విధంగా మనం ఆ ఇంటిని వాడుకోవాలి, ఇవన్నీ కూడా ఉచ్చస్థానాలు, నీచస్థానాలు ఇవన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకొని వాస్తు అనేటువంటిది నిర్ధారణ చేసి ఆ యొక్క గృహము అనేటువంటిది కట్టుకుంటున్నాం. ఇక్కడ వాస్తు దోషము అంటున్నాం. వాస్తు దోషము అంటే ఏమిటి? ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తు దోషము అంటే రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ జరగకపోవటం, పంచభూతాల సమతుల్యత అనేటువంటిది లేకపోవటం. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక స్థలం తీసుకున్నప్పుడు ఆ స్థలము అనేటువంటిది కంపాస్లో డీవియేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడంతా కూడా అందరికీ తెలిసిందే, హాయిగా ఒక సైంటిఫిక్ కంపాస్ కొనుక్కుంటున్నారు, వాళ్ళ సైటు అట్లా చూసుకుంటున్నారు, విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూసుకుంటున్నారు. ఏదైనా డిక్లనేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా నిర్మాణం అనేటువంటిది చేస్తున్నారు. అందరూ చేసేటువంటి తప్పేంటంటే దిక్కు అనేటువంటిది ఎగ్జాక్ట్గా మన కంటికి ఎదురుగా ఉండేటువంటిది ఈస్ట్ అనుకున్నాం అనుకోండి. ఉదాహరణకి కంపాస్లో గనక ఒక 15 డిగ్రీస్ డీవియేషన్ అయిందనుకోండి, నా సైటు తిరిగింది, ఈ విధంగా ఈస్ట్కి ఎగ్జాక్ట్గా లేదు, కాబట్టి ఇల్లు కూడా నేను తిప్పి కట్టుకోవాలి, కిచెను ఆగ్నేయం మూల ఉండాల్సింది ఇటువైపుకి కౌంటర్ క్లాక్ వైజ్లో ఒక 15 డిగ్రీస్ తగ్గింది అంటే ఆ విధంగా నేను కూడా జరిపి కట్టుకోవాలి. ఇలా రకరకాలుగా వాళ్ళకి వాళ్ళే అనుకుని తప్పుగా నిర్మాణం చేసుకుంటున్నారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి యాంగులర్ డిక్లినేషన్ ఉన్నా, దిగ్మూఢము ఉన్నా, ఆ యొక్క డిగ్రీస్ అనేటువంటిది 22 డిగ్రీల లోపే ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఒక దిక్కుకి ప్రామాణికంగా మాత్రమే ప్లాట్ ఏదైతే ఉందో ప్లాట్కి పర్పెండిక్యులర్గా మాత్రమే ఇల్లు అనేటువంటిది కట్టాలి. పొరపాటున కూడా ఇల్లు తిప్పి కట్టకూడదు. అంటే రాజవీధికి పర్పెండిక్యులర్గా మాత్రమే ఇల్లు అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. కొంతమంది తెలియక నాది ఈస్ట్ అనేటువంటిది ఇట్లా యాంగులర్ డీవియేషన్ ఉందండి ఒక 15 డిగ్రీసు, నేను కూడా ఇంటిని తిప్పి కడతాను అప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది, నా ఇల్లును తూర్పును చూసినట్టు అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒరిజినల్ డైరెక్షన్. అంటే రాజవీధి ఏదైనా తూర్పు వైపు తిప్పి కట్టుకుంటారు. అలా పొరపాటున కూడా కట్టుకోకూడదు. ఏదైనా కూడా రాజవీధి మార్క్ చేసుకోవటం ఎన్నడుగులో, అదేవిధంగా మన ప్లాటు మార్క్ చేసుకోవటం, ఈ రాజవీధి ప్లాటు ఎగ్జాక్ట్గా మూలమట్టం వేసుకోవటం, ఆ మూలమట్టానికి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా మనం ఆ యొక్క గృహం అనేటువంటిది మార్కు చేసుకోవటం ప్రదక్షిణ వాస్తు తీసుకొని. సో ఇవన్నీ కూడా చెయ్యకుండా ఎప్పుడైతే చేస్తామో అది వాస్తు దోషం. అంటే ఇక్కడ వాస్తు దోషము అంటున్నాం. వాస్తు దోషము అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నా కూడా మనం చేసేటువంటి అనుష్ఠాన బలం కాపాడుతుంది. అంటే అందరికీ తెలిసిందే, అందరూ ఇంజనీరింగ్లో కొంతమంది చదువుకునే ఉంటారు. ఇఫ్ యూ ప్లేస్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ అని ఎందుకన్నారు? అది మోటార్ ప్రిన్సిపల్. ఎందుకన్నాం అంటే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అల్టిమేట్గా ఏమవుతుంది? లిఫ్టింగ్ ఫోర్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రరీత్యా మీకు గ్రహాలు బాగుండి, మీరు చేసేటువంటి అనుష్ఠాన బలం బాగుండి, అదేవిధంగా మీ అదృష్టం బాగుండి, మీ కర్మ బలం కూడా బాగుందనుకోండి, ఈ వాస్తు అనేటువంటిది కొంచెం ఇబ్బంది అయినా కూడా, వాస్తు దోషం ఉన్నా కూడా అక్కడ ప్రభావం అనేటువంటిది చూపించదు. ఎప్పుడైతే వాటిల్లో కొంచెం ఇబ్బంది అవుతుందో, అంటే జ్యోతిష్య శాస్త్రరీత్యా మీకేమన్నా కొంచెం అధమ స్థితిలో ఉండి గ్రహాలు, అదేవిధంగా మీకు దైవబలం లేనప్పుడు ఈ వాస్తు దోషము అనేటువంటిది మన మీద ప్రభావితం చూపిస్తుంది. అందుకే ఇవన్నీ కూడా అన్ని అసెస్మెంట్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాస్తురీత్యా చూసుకోవాలి, గ్రహబల రీత్యా చూసుకోవాలి, దైవబల రీత్యా చూసుకోవాలి. అన్నీ కూడా చూసుకొని మాత్రమే ఒక నిర్ధారణకి వచ్చి దానికి సంబంధించినటువంటి
నిరూపణ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఏముందో, రూట్ కాజ్ ఏముందో చూసుకొని దాన్ని ఎరాడికేట్ చేయాలి. దానికి తగ్గట్టుగా మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి వాస్తు దోషం ఉన్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి, వాస్తు దోష సహితంగా ఏ విధంగా కట్టుకోవాలి అనేటువంటిది పూర్తిగా విషయ సాధన చేసి మనం గృహ నిర్మాణం చేసుకుంటే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.